ప్రభువునందు ప్రియులకు యేసునామంలో శుభవందనములు. ఈ దినాన మనం దేవుని ద్వారా నేర్చుకోబోతున్న అంశం వారసత్వం. దీనిలో ఒక గొప్ప విషయం దాగి ఉంది. వారసత్వం అంటే ఒక తరం నుండి మరొక తరానికి అందించే ఆస్తులు మాత్రమే అని కొంతమంది ఆలోచన అయి ఉండవచ్చు. వారసత్వం అంటే తల్లిదండ్రుల పోలికలను, లక్షణాలను పిల్లలకు జన్యువుల రూపంలో అందించడం జరుగుతుంది. ఈ జన్యువులలో పూర్తి సమాచారం అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మాత్రమే కాక వారి వంశారి లక్షణాలను గూర్చిన సమాచారం కూడా ఉంటుంది. దేవుని క్రియలను చూడగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో ఈ జన్యువులలో పూర్తి సమాచారం ఉంచిన విధము చూడగా ఆయన గొప్పతనం వెల్లడి అవుతుంది. తల్లిదండ్రుల గుణగణములు బిడ్డలకు ఈ DNA అనే జన్యువులను కలిగిన అణువు ద్వారానే వస్తాయి. అంతేకాక ఆ జీవి పెరుగుదల, అభివృద్ధికి కారణం కూడా ఈ జన్యు రూపకమైన అణువులే కారణం. ప్రతి జీవుల శరీరంలో ఉన్న ఈ కణాలలో ఈ జన్యు సంకేతము దాగి ఉండి వంశపారపర్య జన్యురూప సమాచారాన్ని ఇస్తుంది. అంటే ఒక వ్యక్తి లక్షణాలు ఆ వ్యక్తి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉంటుంది. చాలాసార్లు నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉంటావు లేదా మీ అమ్మలాగే ఉంటావు అనడం మనం వింటూ ఉంటాము. శరీర సంబంధమైన తల్లిదండ్రుల నుండి మనం లక్షణాలను ఏ విధంగా కొనికి పుచ్చుకుంటామో అలాగే మనం ఎప్పుడైతే ఆత్మలో బాప్తీసం పొందుకుంటామో అంటే మన ప్రాచీన స్వభావంతో చనిపోయి తిరిగి ఆత్మలో క్రీస్తు ఆత్మలో జన్మించిన మనకు ఆత్మస్వరూపి అయిన తండ్రి యొక్క స్వభావాలు ఖచ్చితంగా రావాలి కదా. ఎప్పుడైతే మనము సత్య సువార్తను విని దానిని అంగీకరించి క్రీస్తు మన కొరకు మన పాపముల కొరకు మరణించారని మనము మన పాపములను ఒప్పుకొని ఆయన యొక్క రక్తాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పటి నుంచి మనము నూతన స్వభావాన్ని కలిగి ఉన్న వారము. అయితే మరి నూతన స్వభావం కలిగిన ఒక నూతన జీవికి దేవుని యొక్క లక్షణములు ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దేవుడు ఏ లక్షణాలతో ఆయన ఉన్నారో ఆయన పోలిక చొప్పున మనం మార్చబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించండి, అద్వితీయ దేవుని లక్షణములను మనం కలిగి ఉంటున్నామా లేదా? అసలు దేవుని DNAలో ఎటువంటి లక్షణములు ఉంటాయో మనకు తెలుసా? అయితే మీ ముందు దేవుని ఆత్మరూపకమైన DNA ఊహాత్మక చిత్రాన్ని ఉంచాలని అనుకుంటున్నాను. బైబిల్ ప్రకారము దేవుని ఔన్నత్యమును బట్టి దేవుని ఆత్మ లక్షణాలు ఈ DNA స్టాండ్లో మనకు కనిపిస్తాయి. దేవుని ఆత్మ ఫలములు అనగా ఆయన ఏమై ఉన్నారో వాక్యం మనకు వెల్లడి చేస్తోంది. ఆ లక్షణాల్లో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూసారా అండి, ఆ DNA స్టాండ్లో ఏమేమి ఉన్నాయో? దీనత్వము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, నీతి, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, నిష్కపటము, నిష్కళంకము, పవిత్రత, కృతజ్ఞత, సత్యము, న్యాయము, ధర్మము. ఇంకా అనేకమైనవి దేవుని లక్షణాలై ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని లక్షణాలే రాయబడ్డాయి. అయితే కనీసము దేవుని లక్షణములలో కొన్ని లక్షణములైనా మనం కలిగి ఉన్నామా? ఈ విధముగా మనం అనుదినము ఆయన యొక్క సారూప్యంలోకి మార్చబడుతున్నామా లేదా అనేది మనకి మనమే స్వపరీక్ష చేసుకోవాలి. రెండవదిగా సంతోషము. మంచి విషయములకై దేవుడు సంతోషించును. మన సంతోషం ఏ విషయములలో ఉంది? అది కూడా మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. సమాధానము. దేవుడు సమాధానపరుస్తారు. ఎవరి మధ్య కూడా ఎటువంటి గొడవలు పెట్టే స్వభావం దేవునిది కాదు. ఎప్పుడూ కూడా అందరినీ సమాధానపరచాలని ఆయన మనసు. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదని రాయించారు. మరి మనం ఏ విధంగా ఉంటున్నాము? అలాగే దీర్ఘశాంతము. దేవుడు ఎంతో ఓపిక అయిన వాడు. ఎంతో మనం చేసే ప్రతి తప్పుని కూడా ఆయన భరిస్తూ వస్తున్నారు. మరి అలాంటి దేవుని యొక్క పిల్లలుగా మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నామా లేదా ఆలోచించండి. మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, సమాధానము, నీతి, పవిత్రత, న్యాయము, ధర్మము, కృతజ్ఞత, ఈ సమస్తము ఆయన యొక్క DNAలో మనం చూసితిమి.
అయితే ఆయన యొక్క ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే దేవుడు ఆత్మ ఫలములను మనకు అనుగ్రహించను. మన జీవితంలో అటువంటి ఫలములను మనం ఫలించి ఉన్నామా? అటువంటి ఫలములను కలిగి మన జీవితాన్ని ఇతరులకు ఆదర్శంగా, ఇతరులు దేవునిలోనికి రావటానికి మన జీవితాన్ని ఆ విధముగా మనం చూపిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులము అని చెప్పబడే మనము నిజమైన క్రైస్తవులుగా, అంటే క్రీస్తుకు తగిన బిడ్డలుగా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి. అనుదినము మన పాపములు దేవుని యందు ఒప్పుకొనుచు దేవుని యొక్క సారూప్యంలోకి మార్చబడడానికి విడవవలసిన వాటిని విడిచిపెట్టి దేన్నైతే దేవుడు హత్తుకోమన్నారో అటువంటి మంచి విషయాలను మనం హత్తుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.